హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వెల్త్ మేనేజర్ చలమల రేవంత్ గారు. నమస్కారం రేవంత్. నమస్తే. సో ఇప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటున్నారు, బట్ దాని పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో మ్యూచువల్ ఫండ్ అని అంటే కళ్ళు మూసుకొని చేసేది కాదు, ఏది పడితే అది పిక్ చేస్తే డబ్బులు వచ్చేవి కాదు. ఒకప్పుడు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చాలా బాగుండేది ఒకప్పుడు. ఇప్పుడు నాకు తెలిసి ఒకటి కూడా మంచిగా పర్ఫామ్ చేసే ఫండ్ లేదు అందులో. యాక్సిస్ లో లేదు. 2024 ఫైనాన్షియల్ ఇయర్ రిపోర్ట్స్ చూస్తే దాంట్లో నుంచి 20,000 కోట్ల అవుట్ఫ్లోస్ హైయెస్ట్. దాని దరిదాపుల్లో కూడా ఏఎంసీ ఉండదు, అవుట్ఫ్లోస్ ఉండదు. సో బేసిక్గా మనం ఏదో ప్రీవియస్ పర్ఫార్మెన్స్ 5 స్టార్ రేటింగ్ ఇదంతా వర్కౌట్ కాదు. సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ని మనం ఐడెంటిఫై చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేది ఇంతకు ముందు లాగా ఇప్పుడు చాలా ఎవాల్వ్ అయింది ఇండస్ట్రీ. ఇంతకుముందు ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్ ఉండేవి, నిఫ్టీ 50 అని ఇంతవరకే ఉండేవి, ఈటీఎఫ్స్ ఇంతవరకే, చాలా లిమిటెడ్గా ఉండేది స్కోప్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా ఎవాల్వ్ అవుతూ మిడ్ క్యాప్లోకి వచ్చింది, స్మాల్ క్యాప్లోకి వచ్చింది, కాంబినేషన్ ఆఫ్ మిడ్ అండ్ లార్జ్, కాంబినేషన్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద త్రీ. ఇంత ఎవాల్యుయేషన్ వరకు అందరికి ఐడియా ఉంది. ఆ తర్వాత ఎలా ఎవాల్వ్ అయింది? దే ఎంటర్డ్ ఇన్ టు థీమ్స్, థిమాటిక్ అంటే ఏంటి? ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీస్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, వీటన్నిటిని కలిపి ఒక థిమాటిక్ అని అంటారు. సో దేర్ థీమ్స్ ఎవాల్వ్ అయ్యాయి. దాని తర్వాత ఇంకొంచెం ఫోకస్ చేస్తూ సెక్టార్ కిందకి ఎవాల్వ్ చేశారు. ఆ తర్వాత ఇంకొంచెం ఫోకస్ చేస్తూ క్వాంటమ్ సిస్టమ్ అని అంటాం, క్వాంట్ థియరీ అని అంటాం. దేర్ విల్ బి ఫ్యూ సర్టన్ రూల్స్, ఆ రూల్స్కి అనుకూలంగానే స్టాక్స్ ని పిక్ చేస్తారు. సో వెన్ కంపేర్ టు అదర్ ఫండ్స్ దేర్ కుడ్ బి ఇవి కొంచెం యాక్టివ్గా పర్ఫామ్ చేస్తుంటాయి. వాల్యూ అని వచ్చాయి, కాంట్రా అని వచ్చాయి. సో బేసిక్గా మనకి ఈ కాంట్రేరీ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి కొత్తగా ఎవాల్వ్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో. ఫండ్ హౌసెస్ కొంచెం అయితే మేనేజ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈవెన్ ఫండ్ హౌసెస్ కూడా దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ దేర్ బెస్ట్. ఏదో ఒక రెగ్యులర్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాగా కాకుండా బెస్ట్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ లో మనం పిక్ చేసేటప్పుడు వాళ్ళు కాంట్రేరియన్ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతున్నారు, అండ్ క్వాంట్ థియరీ అని అంటాం, అంటే రూల్ బేస్డ్ గా వాళ్ళు ఫాలో అవుతున్నారు. మనం కూడా వాటిని పిక్ చేసేటప్పుడు మనం కూడా ఎకనామిక్ సిచ్యువేషన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ కి ఎకనామిక్ సిచ్యువేషన్ కి ఏంటి పోలిక, సంబంధం ఏంటి అని అంటే, ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్. అది నో వే డిఫరెంట్. ఎండ్ ఆఫ్ ద డే మనం పెట్టే ప్రతి రూపాయి స్టాక్ మార్కెట్ లోకే వెళ్తుంది. దాదాపుగా 2,000 పైపెచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ 2,000 మ్యూచువల్ ఫండ్స్ మనం ఏది సెలెక్ట్ చేస్తాం? ఏది పిక్ చేసిన డబ్బులు వస్తాయా? అట్లా ఎస్ వస్తాయి. ఎంత అంటే అది ఇచ్చినంత, అంతే, ఇచ్చినంతే వస్తాయి. ఇచ్చినంత తీసుకుంటే మనం ఎదగం. మనం ఎదగాలి అని అంటే మనం మార్కెట్ ఎంత ఇవ్వగలుగుతుందో అంత తీసుకోవాలి. మార్కెట్ యావరేజెస్ ని బీట్ చేయాలి. అది బీట్ చేయాలి అని అంటే డెఫినెట్ గా కొంత రీసెర్చ్ వర్క్ మనం చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎనీ అదర్ ఆప్షన్. టాప్ టు బాటమ్ అప్రోచ్ రెగ్యులర్ గా చెప్పేది నేను. ఫస్ట్ మనకి ఏ సెక్టార్ ఫోకస్ లో ఉండడానికి అవకాశం ఉంది, ఆ సెక్టార్ మీద ఏ ఏ మ్యూచువల్ ఫండ్స్ వెయిటేజెస్ ఇస్తున్నాయి. నేను నా క్లయింట్స్ కి పోర్ట్ఫోలియోస్ నేను తీసుకునేటప్పుడు వాళ్ళకి వెయిటేజెస్ అనేవి మొత్తం కూడా ఏ ఏ సెక్టార్ కి ఎంత ఉందని చూసుకుంటూనే ఇచ్చుకుంటూ వెళ్తాం. ఒకవేళ ఏదైనా సెక్టార్ కి వెయిటేజ్ ఎక్కువైతే తగ్గించటము, లేదా ఏదైనా సెక్టార్ కి బాగా వెయిటేజ్ తక్కువైతే దానికి యాడ్ చేయటము. సో సెక్టార్ వెయిటేజ్ చూడాలి ఎండ్ ఆఫ్ ద డే, బికాస్ మార్కెట్ వర్క్స్ ఆన్ సెక్టార్స్. ఎవ్రీ టైం ఒకటే సెక్టర్ పర్ఫామ్ చెయ్యదు. మొన్నటిదాకా డిఫెన్స్ చేసింది, మొన్నటిదాకా ఇన్ఫ్రా చేసింది, అగైన్ అవి చేస్తాయని గ్యారంటీ లేదు. మన ఇంతకు ముందు ఉన్న ఫండ్స్ లో వాటి వెయిటేజ్ ఎక్కువ ఉండుండొచ్చేమో. మార్చుకుంటూ ఉండాలంట. యా, రీబ్యాలెన్సింగ్ ఇస్ రిక్వైర్డ్. రీబ్యాలెన్సింగ్ డెఫినెట్ గా చేయాలి. సో రీబ్యాలెన్సింగ్ గురించి తీసుకొచ్చారని అది కూడా చెప్తాను. దాంట్లో కొన్ని మిత్స్ ఉంటాయి జనాల దగ్గర, అవి కూడా బ్రేక్ చేయాలి మనం. సో బేసిక్గా టైం సిచ్యువేషన్కి బట్టి డిఫెన్స్ థీమ్ అయిపోయింది, లెట్స్ రీబ్యాలెన్స్ టు అదర్ ఫండ్ అని చెప్పి అనుకున్నప్పుడు సహజంగా అందరి మైండ్లోకి వచ్చేది, అరే నేను ట్యాక్స్ కట్టాలి కదా అని. ఈ ఇయర్ కాకపోతే వచ్చే ఇయర్ అయినా కట్టాల్సిందే. జనాలందరూ ఏమనుకుంటారంటే మనం లాస్ట్లో కదా కట్టేది అని. మీరు లాస్ట్లో కట్టినా ఆ సంవత్సరానికి ఏం కట్టరు, ఆ ఒక్క సంవత్సరం ప్రాఫిట్కి కట్టరు. ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని కలిపి ఒక్కసారిగా కడతారు. సో బేసిక్ ఈ సంవత్సరం అంటే ₹1,00,000 ప్రాఫిట్, నెక్స్ట్ ఇయర్ కూడా యాడ్ అవుతే ₹2,00,000 ప్రాఫిట్. ఈ సంవత్సరం కడితే 1,00,000 కడతాం, రెండో ఇయర్ కలిపి కడితే 2,00,000 కలిపి కడతాం. ఎప్పుడు కడితే ఏంటి, ఎప్పుడు కట్టినా ఒకటే కదా. అట్లీస్ట్ ఇప్పుడు కడితే 12.5, ఇంతకు ముందు 10, అంతకు ముందు 0, అండ్ నెక్స్ట్ మళ్ళీ 15 to 20 తీసుకెళ్తారంట. ఇప్పుడు కడితే 12.4తో పోగొట్టుకుంటాం. అట్లీస్ట్ అయిపోయింది ఇక్కడతోటి. ఒక్కసారి ట్యాక్స్ పే చేసామంటే ప్రాఫిట్ కి అది ప్రిన్సిపల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇంకొకసారి దానికి ఇంకెప్పుడు ట్యాక్స్ పే చేయం మనం. నెక్స్ట్ దాని మీద వచ్చే ప్రాఫిట్ కే ట్యాక్స్ పే చేస్తాం. అలా కాకుండా రీబ్యాలెన్సింగ్ కనుక భయపడి, ట్యాక్స్ కి భయపడి కనుక ఆగాము అని అంటే ఆపర్చునిటీస్ కోల్పోతాం. ఆపర్చునిటీని గ్రాప్ చేయాలి అని అంటే అవసరమైతే ట్యాక్స్ పే చేసేసి వీ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దేర్. ట్యాక్స్ పే చేయడానికి భయపడితే వీ లూజ్ ద ఆపర్చునిటీ. అండ్ సమ్ టైమ్స్ ఇన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విషయంలో కొంత ఉంటుంది. ఇది ఎగ్జిట్ లోడ్ అని ఒకటి ఉంటుంది మన మ్యూచువల్ ఫండ్స్ లో. 1 year బిలో కనుక అసలు తెలియక ఒక దాంట్లోకి ఎంటర్ అయ్యాం, 1 year బిలో కనుక ఎగ్జిట్ అయిపోతే ఎగ్జిట్ లోడ్ కూడా పే చేయాలి కదా అని ఆలోచిస్తాడు. ప్రాఫిట్ లో ఉంటే కనుక 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్,
అది టైంని బట్టి డిసైడ్ చేయాలి. మనం 1-2 monthsలో చిన్న ప్రాఫిట్ దట్స్ ఓకే, అక్కడితో వదిలించుకుంటే అయిపోతుంది. అట్లా కాకుండా 10 months వరకు వెళ్ళాము అని అంటే దట్స్ ఓకే, ఇంకో 2 months వెయిట్ చేస్తే ఎల్టీజీలోకి వెళ్ళిపోతుంది, అక్కడ అమ్మచ్చు. లాస్లో ఉంది, లాస్లో ఉన్నప్పుడు కూడా అమ్మడానికి భయపడతారు. సార్ ఇప్పుడు లాస్లో ఉంది కదా, ఇప్పుడు నేను అమ్మేస్తే లాస్ బుక్ చేసినట్టు అయిపోద్ది కదా అని. మీరు లాస్ బుక్ చేసి డబ్బులను జేబులో పెట్టుకుంటారా? మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు కదా వెంటనే. కరెక్ట్. సో ఎక్కడైతే అమ్మారో అదే ప్రైస్తో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి, షార్ట్ మనకి ఏంటంటే ఎగ్జిట్ లోడ్ పే చేస్తాం 1%. సరే సంవత్సరం వెయిట్ చేశాక మీకు 12% ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు 12.5 పే చేయరా? అది రూపాయి పావలా అవుతుంది అప్పుడు. ఇక్కడైతే రూపాయేగా, అప్పుడు కడితే రూపాయి పావలా 12 నెలలు వెయిట్ చేశాక. ఇప్పుడైతే రూపాయితో పోద్ది కదా, వదిలిచ్చేసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో బేసిక్గా మనం ట్యాక్సెస్ ని యూజ్ చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఈ పాయింట్ చెప్దాం అనుకున్నాను క్లియర్గా. ఇదేంటంటే ఒక కార్పొరేట్ స్ట్రాటజీ. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క ఉంటుంది. మీ అందరూ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటుంటే దానికి ఏదో వాష్రూమ్కి వెళ్ళాలి, అది అరుస్తూ ఉంది. వెళ్ళవే అని చెప్పంటే అది వెళ్ళిపోతుంది, వెళ్ళట్లే. ఏంటి అని అంటే జస్ట్ దాని చైన్ కట్టేసి ఉంది, ఎక్కడ కట్టలేదు, దాన్ని మెడకేసి ఉంది అంతే. కట్టేసి ఉందేమో అని ఒపీనియన్తో తరుస్తూ ఉంది. అది కట్టలేదు చూడు అని చెప్పి దాని మొహాన్ని చూపిస్తుంది తప్ప అది పోలేదన్నమాట. ఈ ఎగ్జిట్లో కూడా అట్లాంటిది. కట్టేస్తారు మన మెంటల్ గా అంతే. యాక్చువల్ గా మన ఎగ్జిట్ అవ్వడానికి వాళ్ళే ఆపట్లే. కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే లాస్ లో ఉంటే ఏమైతుంది, ప్రాఫిట్ లోకి వచ్చిన తర్వాత మాత్రం మీరు కట్టట్లేదు, అదే 12.5%. అట్లీస్ట్ మన ఆపర్చునిటీలో ఉంటాం, లేకపోతే ఆపర్చునిటీ లూజ్ అవుతాం అంతే. అది ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్ అంతే. ఇదంతా కార్పొరేట్ స్ట్రక్చర్, మనం వాటిని పట్టించుకోవడం అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ జస్ట్ జంప్, అవసరం లేదు. అట్లా అని చెప్పేసి అదే పనులు చేస్తుంటారు కొంతమంది, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. నాట్ లైక్ దట్. దే షుడ్ బి అ సైంటిఫిక్ జస్టిఫికేషన్. ఎందుకు మనం మారుతున్నాము అంటానికి ఒక అప్రోచ్ ఉంది, లాజిక్ ఉంది. ఎస్, హ్యాపీగా రీబ్యాలెన్స్ చేస్తేనే పోర్ట్ఫోలియోస్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎస్, బికాస్ సెక్టార్స్ కనుక పరిగెత్తడం మొదలు పెడితే అవి 60-70% పర్ annum డెలివరీ. మనం పిక్ చేసే వాటిల్లో ఒక 10 funds పిక్ చేసాం అనుకోండి, ఒక 3-4 funds సెక్టార్ బేస్డ్ మంచి పరిగెట్టే ఉన్నా చాలు, అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ యావరేజ్ బీట్ చేస్తాయి. 10కి 10 పరిగెట్టడం అవసరం లేదు. ఇప్పుడు రెడ్ కాయిన్ ని 10 times హిట్ చేస్తే 10 times పడదు, 6 సార్లు 7 సార్లు పడుతుంది, అంతకు మించి ఏం పడదు. ఎంత మంచి ప్లేయర్ కైనా మిస్ అవుతుంది సమ్ టైమ్. ఇన్ ద సేమ్ వే దట్స్ ఫైన్. 10 funds లో 10 పర్ఫార్మ్ చేయని అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ, ఆల్ టుగెదర్ ఆ ఫండ్స్ అన్ని కలిపితే ఒక బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరు బాగా సంపాదిస్తారు, ఒకరు తక్కువ సంపాదిస్తారు, కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా. ఇన్ ద సేమ్ వే మ్యూచువల్ ఫండ్స్ కూడా అంత కలిపితేనే ఒక ఫ్యామిలీ. ఇట్స్ ఎ పోర్ట్ఫోలియో. ఒక్కొక్క ఫండ్ ని జడ్జ్ చేయకూడదు. యావరేజ్ ఎన్ని ఉండాలి మ్యూచువల్ ఫండ్స్? డిపెండ్స్. నేనైతే నా క్లయింట్స్ కి 15-20 కూడా కడతానండి. ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత ట్రాక్ చేయగలుగుతాం. ట్రాక్ చేయలేని వాళ్ళు తీసుకోకూడదు. మినిమం నాలెడ్జ్ ఉండాలా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చేస్తే అయిపోతుందా? మాకు కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలంటారు మ్యూచువల్ ఫండ్స్ మీద. సో బేసిక్ గా నాలెడ్జ్ లేకపోయినా కొంతమంది ఐ విల్ టెల్ యు, ఇందులో కూడా నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు, ఒక ఎక్స్పర్ట్ కావాలి. డెఫినెట్లీ రైట్. నాలెడ్జ్ ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్, మీరు ఒక వరకు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అదే ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్ చేసేటప్పుడు ఆయన ఇంకొక లెవెల్లో హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది కాదు, ప్రాఫిట్ రావచ్చు రాకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఎనీ ప్రొఫెషనల్ వర్క్స్ ఫర్ గుడ్ ప్రాఫిట్. ఎవరైనా మంచి ప్రాఫిట్ కోసమే ట్రై చేస్తారు, చేయరో నేను చెప్పట్లేదు. ప్రాఫిట్ మేబీ ఓకే, మీకు వచ్చినంతే వచ్చింది, ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఓకే, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, మీరైనా 15 నేనైనా 15 తెచ్చిపెట్టాము అని అనుకుందాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ 15. పడిపోయేటప్పుడు ఎంత తక్కువ పడేలాగా చూసుకుంటున్నాం. మీకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు దీన్ని ఎంత పొటెన్షియల్ గా హ్యాండిల్ చేశారు. ఎందుకంటే 1 mistake ఇస్ ఎనఫ్, లైఫ్ రూన్ అయిపోతుంది. ఇప్పుడు ఈవెన్ అంబానీ గారికి కూడా దాదాపు 25 మంది ఉంటారు వెల్త్ మేనేజర్స్. ఆయనకు చాతక కాదు కదా అంతమందిని పెట్టుకునేది, ప్రతి షూ మంది కాదు. అన్ని పనులు మనం చేయకూడదు. ప్రపంచం చేయి చాచితే ఇంత కనిపిస్తుంది, వాటేసుకునే ప్రయత్నం చేసి ఇంతే మన లిమిట్. అన్ని పనులు మనం ఎందుకు చేయాలి? వై షుడ్ వీ డూ దట్? ఐ నో పీపుల్ వాళ్ళ కెరియర్స్ మీద ఫోకస్ పెడుతూ కంపెనీ సిఓగా ఎదుగుతూ 2 కోట్లు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు నాకు తెలుసు. కెరియర్ మీద ఫోకస్ పెట్టుకోండి. ఇన్కమ్ అంటూ ఉంటేనే కదా ఇన్వెస్ట్మెంట్ పెట్టేది. మీరు ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఇన్కమ్ ని వదిలేస్తే ఎట్లా కుదురుతుంది? అసలు ఇన్కమ్ ఎంత పెరిగితే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతారు. పోతే ఇక్కడ రూపాయి, ఇక్కడ అసలు ఇన్కమ్ ఆగిపోతుంది తేడా వస్తే. అట్లా ఈ పర్టికులర్ లాస్ట్ 4-5 years లో చాలా మంది కెరియర్స్ ని డిలే చేసుకున్నారు. ఫోకస్ అంతా రాంగ్ సైడ్ షిఫ్ట్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ సైడ్ షిఫ్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే అది సేవింగ్స్ లేకపోతే ఫ్యూచర్ ప్లాన్ అనుకున్నారు. యాక్చువల్గా అది ఒక, నీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను మీకు, అది మార్కెట్ అనేది ఒక డ్రగ్, ఒక లీగలైజ్డ్ డ్రగ్. ఒక్కసారి అది అలవాటు అయితే దాని నుంచి బయటికి రాలేరు.
ఇప్పుడు డ్రగ్ ఏమి ఇస్తుంది మీకు? హై ఇస్తుంది, ఎక్స్ట్రీమ్ ఎమోషన్, ఆనందం, బాధ, మార్కెట్ అంతకు మించి ఇస్తుంది. ఒక్కసారి దానికి అలవాటు పడ్డవాళ్ళు దీని మీద ఉండడానికి ట్రై చేస్తారు. సో బేసిక్గా మార్కెట్లో ఎవడైతే ఎమోషన్ చంపేసుకుంటాడో, అంటే ఆ డ్రగ్ వాడి మీద ఇంపాక్ట్ చూపితే వాడు గెలుస్తాడు అంతే. ఆ డ్రగ్ అలవాటు పడ్డాడు బానిస అవుతాడు. ఎందుకు మీలేమా? నేను రోజు 2 కోట్లతో ట్రేడింగ్ చేస్తాను. మీకంటే దిస్ ఓన్లీ జాబ్ కదా. మరి అదే కదా, దట్స్ మై ప్రొఫెషన్. నేను అన్ని మానుకొని ప్రొఫెషన్ వచ్చాను. నాకు ఎమోషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ చంపుకున్నాం. ఎమోషన్స్ చంపుకోవడం అంటే జస్ట్ పో అంటే పో. ఏది జరగదు. మనం ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళాలి. ఎక్స్ట్రీమ్ బాధ చూసినప్పుడు బాధ చచ్చిపోతుంది, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ వెళ్ళినప్పుడు హ్యాపీనెస్ చచ్చిపోతుంది, ఎక్స్ట్రీమ్ పెయిన్ లోకి వెళ్తే పెయిన్ చచ్చిపోతుంది. డెఫినెట్లీ మార్కెట్ 100% చేస్తుంది. పెయిన్ ఉంటది కానీ ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది అంతే. విల్ బి బ్యాలెన్స్ అంతే. ఏ మనిషి అయితే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ చూస్తాడో వాడికి ఆ ఎమోషన్స్ పడిపోతాయి. ఆ విషయం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి అంటే ఫస్ట్ ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ ఉండాలి, దట్ వాస్ ద మెయిన్ థింగ్. అదే చెప్తాను, ముందు సంపాదించండి. సంపాదన అంటూ ఉంటే ఎన్ని ఆటలైనా ఆడొచ్చు. సంపాదన మీద ఫోకస్ చేయకుండా అసలు వదిలేసి కొసర మీద ఫోకస్ పెడతామనంటే రిజల్ట్ రాదు కదా. లేదు మీకు పోనీ డెడ్ ఇన్కమ్ ఉండి రెంట్లు వస్తూ పడుతుంటాయంటే ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అగైన్. సో బేసిక్ ఇన్కమ్ ఈజ్ ద మెయిన్ వన్. అది దాటిన తర్వాతనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్. దానికోసం చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎస్ అనుకుంటాం నేను బాగా చేసుకుంటా అని, కొంతమంది మైండ్ సెట్. నేనెందుకు 1% ఇవ్వాలి, ఇవ్వకు, పోగొట్టుకున్నాను, నాకెందుకు ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్ జర్నీ, ఇట్స్ అ ఫైనాన్షియల్ జర్నీ. ఒక మనిషి ఒక క్లయింట్ గా అటాచ్ అయితే అదేదో 1-2 సంవత్సరాలతో కాదు. అయితే ఆ మనిషి చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, డెఫినెట్లీ అంతే. అప్పుడే తీరుతుంది ఇది, ఈ రుణం అనేది. అప్పటి వరకు మా జర్నీలు సాగుతూనే ఉంటాయి. నా క్లయింట్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు, వాళ్ళు నాతో పంచుకున్న ఇంకెవరితో పంచుకోరు. సో బేసిక్ ఇట్స్ జర్నీ. అదేదో లావాదేవీలు కాదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పచెప్పినట్టుగానే ఉంటుంది ఇది తప్పించి ఇంత విషయాలు మీతోటి ఎవరితోనే షేర్ చేసుకోగలుగుతారా? ఎవరైనా కానీ వాళ్ళు నాలెడ్జ్ గొప్ప అని ప్రూవ్ చేయడం కోసం చెప్తారు, కానీ అన్బయాస్డ్ గా మీ షూ వేసుకొని ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించారు?